రోజు మహిళలకి ముఖ్యంగా రక్షణ లేకుండా అయిపోయింది. చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. రైతులు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ రోజు కొత్తగా మళ్ళా మన మోటార్లకి మీటర్లు పెడతా ఉన్నారు. కాబట్టి ఎప్పుడు మనము బీసీలు కూడా అన్ని రంగాల్లో ఇబ్బంది పడతా ఉన్నారు. బీసీలను హత్యలు చేపియడము, అలాగే తప్పుడు కేసులు బలాయించడం, ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అలాగే మా ఎస్సీలు, మా ఎస్టీలు, మా బీసీలు అని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు, కానీ అందరినీ ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి మీకు అందరికీ ఒకటే పిలుపునిస్తా ఉన్నా, మనకు 2 నెలల్లో ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి. మన రాష్ట్రం బాగుపడాలంటే, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా ఖచ్చితంగా అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. కాబట్టి మనమందరం ప్రజలను చైతన్యవంతులు చేసి తప్పకుండా రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ పొత్తుతో రాబోయే మనము అధికారంలోకి తెచ్చుకొని మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించుకోవాలంటే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. మీరందరూ చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించి తెలుగుదేశం పార్టీకి పట్టం కడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నంద్యాల పార్లమెంటు తెలుగు యువత ఉపాధ్యక్షులు మెట్ల భాస్కర్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. సభ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు భూమా అఖిలప్రియమ్మ గారికి, అదే మాదిరిగా రా కదలిరా తెలుగుదేశం పిలుస్తుంది రా అంటూ మన ఆళ్లగడ్డ నియోజకవర్గానికి మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు విచ్చేస్తున్న శుభ సందర్భంగా యావత్ జనమంతా ఇక్కడికి విచ్చేసిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదికను అలంకరించిన